మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు లొంగుబాటు పరంపర కొనసాగుతుంది. మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. ఆయన మందమర్రి పట్టణానికి చెందిన ఆయన గత 4 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆర్ఎస్సీతో మొదలైన ప్రస్థానం సికాస కార్యదర్శి మావోయిస్టు కీలక నేతగా ఎదిగాడు. ఇక మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు బండి ప్రకాష్. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు నేతల లొంగుబాటు పరంపరకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లో అందిస్తారు. మధు, మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? ఒకటి తర్వాత ఒకడు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పట్టుబడుతున్నారని చెప్పవచ్చు. కొంతమంది లొంగిపోతూ ఉంటే మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. చాలా మంది ఎన్కౌంటర్లు అవుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బండి ప్రకాష్ ఎవరైతే ఉన్నారో అతను డీజీపీ ఎదుట లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజేషన్. సో 45 సంవత్సరాలుగా సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యుడైనటువంటి బండి ప్రకాష్, అతనికి మరొక పేరు ప్రభాత్ గా కూడా ఉంది. ఈయన తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఆధ్వర్యంలోనే లొంగిపోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా మిగిలినటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటిగా అయితే ప్రస్తుతం లొంగిపోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.